ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్లు రాజీనామా చేస్తే మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా దివంగత వైఎస్ ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎంపీ వల్లభనేని బాలశౌరి పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడి ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన ఇప్పుడు జనసేనలో చేరడానికి రెడీ అయ్యారు. సీఎం జగన్ సన్నిహితులు, ఆయన కుటుంబ సభ్యుల్లా మెలిగినవారు, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మీయుల్లాంటి నేతలు ఒక్కొక్కరుగా జగన్ వైఖరితో వైసీపీకి రాజీనామా చేస్తుండడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తాజాగా తన రాజీనామాని ప్రకటించారు. అడుగడుగునా అవమానాల్ని భరిస్తూ వైసీపీలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. జగన్పై తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు బాలశౌరి చేరారు. వల్లభనేని బాలశౌరి వైఎస్ ప్రోత్సాహంతో 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో తెనాలి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 2009లో నర్సరావుపేట లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తనకి రాజకీయ జీవితం ఇచ్చిన వైఎస్ మీద అభిమానంతో బాలశౌరి 2013లో వైసీపీలో చేరి 2014లో గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. 2019లో మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గానికి షిఫ్ట్ అయి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ కుటుంబానికి అంత సన్నిహితులైన బాలశౌరి సడన్ గా రాజీనామా చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మచిలీపట్నం నుంచి ఎంపీగా వేరొక వ్యక్తిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్టు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి ఇలా రాజీనామా చేశారనే టాక్ నడుస్తోంది. మచిలీపట్నం నుంచి ఎంపీగా మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించుకున్నారని, అందుకే బాలశౌరిని పొమ్మనలేక హైకమాండ్ పొగబెట్టారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి పేర్ని నానికి బాలశౌరికి మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. మచిలీపట్నంలో దాదాపు 2 ఏళ్ల క్రితం ఎంపీ బాలశౌరి పర్యటన సమయంలో వారి మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ పర్యటనను వైసీపీ కార్పొరేటర్ ఒకరు అడ్డుకునే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎనకుదురుపేటలోని ముస్లిం శ్మశానవాటిక అభివృద్ధి కోసం నిధులివ్వాలని స్థానికులు కోరడంతో పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ఎంపీ అక్కడికి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న కార్పొరేటర్ తనకి చెప్పకుండా తన డివిజన్కి ఎంపీ రావడం సరికాదని, ఎంపీ వెనక్కి వెళ్లిపోవాలంటూ అనుచరులతో మోహరించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. సదరు వ్యక్తి పేర్ని నాని ముఖ్య అనుచరుడు కావడంతో ఈ ఆందోళన వెనుక ఆయన హస్తం ఉందని ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత బందరు పోర్టు పనుల ప్రారంభానికి పూజలంటూ జగన్ అక్కడికి వచ్చినప్పుడు వారి మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. జగన్కి అత్యంత సన్నిహితుడైన పేర్ని నాని అధికారిక కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. బాలశౌరితో విభేదాల కారణంగా అప్పట్లో నాని గైర్హాజరయ్యారన్నది బహిరంగ రహస్యమే. ఇక ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం బందరులో మ్యూజియం, ఆడిటోరియం నిర్మించేందుకు బాలశౌరి ప్రయత్నించారు. దానికి పేర్ని నాని అడ్డుపడ్డారన్న ప్రచారం ఉంది. ఇలా వారిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కుతూనే ఉన్నాయి. వాస్తవానికి పేర్ని నాని, ఎంపీ బాలశౌరి ఇద్దరూ సీఎంకి సన్నిహితులే. 2019 ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వారిద్దరి మధ్య గెలిచాక మాత్రం వివాదాలు ప్రారంభమయ్యాయి. ఎవరికి వారు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నాని మంత్రిగా ఉన్నప్పుడు ఆధిపత్యం కొనసాగించడంపై బాలశౌరి వర్గం బహిరంగంగానే విమర్శలు చేసింది. మరోవైపు తన మంత్రి పదవి ఊడిపోయాక ఎంపీ పెత్తనం చేస్తున్నారని నాని అంటుంటారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కిట్టుని మచిలీపట్నం నుంచి బరిలోకి దింపడానికి పేర్ని నాని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే పేర్ని నానిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ ఉందట. అది తెలిసే బాలశౌరి రాజీనామా చేశారంటున్నారు. మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో గత నెల ఎంపీలందరికీ విందిచ్చారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి మినహా దాదాపు మిగిలిన వైసీపీ ఎంపీలంతా ఈ విందుకు హాజరయ్యారు. దానిపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారట. ఆ సమయంలో ఆయన బాలశౌరి పట్ల అవమానంగా మాట్లాడినట్టు వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఏది ఏమైనా పార్టీ వైఖరితో ముందు నుంచి అసంతృప్తిగా ఉన్న బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా తానున్నా తనతో సంబంధం లేకుండా మచిలీపట్నం లోక్సభ స్థానానికి కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసి తన నిర్ణయం ప్రకటించేశారు.
తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నానని బాలశౌరి శనివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ప్రకటించేశారు. ఎంపీగా పోటీ చేసిన 4 సార్లు 4 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన బాలశౌరి ఈసారి ఎక్కడి నుంచి పోటీలో ఉంటారో చూడాలి.